పరిశుద్ర క్యాజువల్ ఇంటర్వ్యూ అన్నారు. ఎంతో మంది లోకంలో నడుచుకుంటున్నారు. కానీ తండ్రి యేసయ్యా మీరు ప్రేమించి తండ్రి ప్రేరుగా తండ్రి స్టైల్ తీసుకోవడానికి తండ్రి వేస్తే అనేక విషయాలు నేర్చుకోవడానికి ఆయన మరి ప్రాక్టికల్స్ మీరు తండ్రి తండ్రి కావాల్సిన ధైర్యాన్ని కావాలని శక్తి ఆయన తండ్రి చక్కగా చెప్పగలుగుతున్నారు. తండ్రి మీరే తండ్రి మీ ఆత్మకు మీరే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు అడిగి ఆమేన్. ఆమెన్. నలక్క వెరీ గుడ్. ఓ టు ప్రిన్సి అక్క. ప్రిన్సి అక్క. అందరికి వందనాలు పిల్లలు. వందనాలక్క. వందనాలక్క. ఓకే, ఈరోజు మన సెక్షన్ ని ప్రేయర్ తో స్టార్ట్ చేసుకుందాం. 1 2 3. ఏసయ్యా తండ్రి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవా. ఈ రోజు మేము సండే స్కూల్ అంతట్లో మీరే తోడుగా ఉండండి. నాకు లెసన్ చెప్తున్నాగా మీరు మీ జ్ఞానాన్ని మాకు దయచేయమని దేవా. పిల్లలకి మంచిగా అర్థం కావడానికి సహాయం చేయండి. మీరే తోడుగా ఉండమని, ఎక్కడ మిస్టేక్స్ లేకుండా చూడమని, మీరే తోడుగా ఉండమని ఏసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 3 2 1. ఓకే పిల్లలు, ఇప్పుడు లెసన్ లోకి వెళ్లే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. చిన్నప్పుడు మీరందరూ పోలియో డ్రాప్స్ వేయించుకున్నారా? వేయించుకున్నాం అక్క. చాలా చేదుగా ఉంటాయి. అవునా? మీకు ఎప్పుడు డౌట్ రాలేదా అసలు ఎందుకు వేయించుకుంటారు అని? రాలేదక్క, ఎందుకు చెప్పవా? సపోజ్ అవి కానీ వేయించుకోలేదనుకో, ఒక చెయ్యో లేదంటే కాలో పని చేయకుండా పోతుంది, లేదంటే అసలు ఫుల్ బాడీ పని చేయకుండా పోతుంది. అలానే ఒక మనిషి ఇప్పుడు మన లెసన్ లో కూడా అలానే ఒక వ్యక్తి ఉన్నాడు. తన గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు మీరందరు బైబిల్స్ తెచ్చుకున్నారా పిల్లలు? ఒకసారి చూపించండి అందరూ. ఓకే, ఇప్పుడు బైబిల్లో మార్కు సువార్త 2వ అధ్యాయం చదువుదాం. పేజ్ నెంబర్ 32 32. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూముకు వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఓకే, ఇప్పుడు మీ బైబిల్స్ అందరు క్లోజ్ చేసేయండి. యేసయ్య ఒక ఊరు వెళ్ళారు. ఏ ఊరో తెలుసా పిల్లలు మీకు? కపెర్నహూము అనే ఊరికి వెళ్ళారు. అక్కడ ఒక ఇంట్లో కూర్చున్నారు యేసయ్య. వాక్యం చెప్తా ఉన్నారు. వాక్యం చెప్తున్నప్పుడు ఆ ఊర్లో ఉన్న జనాలందరూ వచ్చారు. ఇంకా వాళ్ళకి ఇంటి చుట్టూ జనాలే, వాకిట్లో కూడా వాళ్ళకి ఇంత కూడా ప్లేస్ లేకుండా పోయింది. ఇంకా నడవాలన్నా ఏం లేదు. కానీ ఒక్క మనిషి మాత్రం రాలేదు. ఎందుకు రాలేదో తెలుసా పిల్లలు? ఆయన బాడీ మొత్తం పక్షవాతం, అంటే ఇప్పుడు పోలియో చెప్పాం కదా, అదే పోలియో పక్షవాతం వచ్చింది. ఆయన కూడా ఏంటి వద్దాం అనుకున్నారు. అప్పుడు అక్కడ ఉన్న నలుగురు వ్యక్తుల సహాయంతో ఆ ఇంటి దగ్గరికి వస్తారు. కానీ అక్కడ ఏం చెప్పుకున్నాం మనము, ఇంత కూడా ప్లేస్ లేదు కదా వెళ్ళటానికి. వాళ్ళ ఇంటి చుట్టూ జనాలు వేసే దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏం చేశారంటే, ఇంకప్పుడు పక్కనే ఉన్న రూఫ్, ఇప్పుడు అనుకో మనకి సిమెంట్ అదంతా ఉండటం వల్ల ఆ కాలంలో ఏంటి రూఫ్స్ ఉండేవి కాదు, మొత్తం చెక్కలతో పెంకులతో ఉండేవి. అప్పుడు ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్ రూఫ్ మీదకి తీసుకెళ్తారు. రూఫ్ మీదకి తీసుకెళ్లి ఏం చేస్తారు, పెంకులు ఇప్పేసి తనని కింద దించుదాం అనుకుంటారు. కరెక్ట్గా యేసయ్య ఎక్కడైతే ఉన్నాడో, ఇప్పుడు యేసయ్య ఇక్కడ ఉన్నాడు, కరెక్ట్గా పైన రూఫ్ కింద దించుతారు. ఇలా రూఫ్ మీదకి ఎక్కిస్తారు. రూఫ్ మీదకి ఎక్కించి ఆ పెంకులన్నీ తీసేసి కింద దింపుదాం అనుకుంటారు. కరెక్ట్గా యేసయ్య ముందు దింపుతారు. యేసయ్య ముందు దింపిన తర్వాత వాళ్ళందరూ రూఫ్ పెంకులు తీస్తారు కదా, పక్కన ఉన్న జనాలందరూ అనుకుంటారు, ఏంటి వీళ్ళందరూ రూఫ్స్ మొత్తం పెంకులు ఇవన్నీ తీసేస్తున్నారు, మాకేం ఎండ పడుతుంది అది అనుకుంటారు. యేసయ్య అప్పుడే చూస్తారు. చూసి
తను కింద దింపేస్తారు కదా, తనతో ఇలా అంటారు, వీళ్ళ విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అంటారు. అక్కడ ఉన్న చాలా మంది జనాలు ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? ఎందుకు ఈయన ఇలా అంటున్నారు, నీ పాపములు క్షమించబడ్డాయి అంటున్నారు ఏంటి? దేవుడు ఒక్కడే కదా అలా చెప్పేది, నీ పాపములు క్షమించబడ్డాయని, ఈయన ఎందుకు చెప్తాడు అని మనసులో అనుకుంటారు. ఇక్కడ అప్పుడు యేసయ్య తన ఆత్మ ద్వారా గ్రహించి, మీరెందుకు ఇలా అనుకుంటున్నారు మీరెందుకు ఇలా అనుకుంటున్నారని వాళ్ళకి 2 ప్రశ్నలు వేస్తారు. ఏంటో తెలుసా పిల్లలు? నువ్వు లేచి నీ పాపములు క్షమించబడ్డాయి అనటం సులభమా, లేదంటే నువ్వు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళమని చెప్పడం సులభమా అంటారు. అప్పుడు యేసయ్య తనని ఈ పోలియో కుష్టి రోగంతో ఉన్నవాడిని చెప్తారు, నీ లేచి పక్షవాయు ఆయనతో చెప్తాడు, నువ్వు లెగిచి నీ పరుపెత్తుకొని వెళ్ళమని చెప్తారు. అప్పుడు ఆయన ఎమ్మటినే లెగిచి తన పరుపెత్తుకొని విశ్వాసముతో లెగిచి వెళ్ళిపోతాడు. ఈ స్టోరీ బట్టి మీకు ఏమర్థమైంది పిల్లలు? యేసయ్య యందు నమ్మకం ఉంచాలి. మనము తను విశ్వాసంతో అందరు వచ్చారని తను కూడా విశ్వాసంతో వెళ్ళారు. నేను వెళ్ళాలి అక్కడికని ఆ 4 వ్యక్తుల సహాయంతో, వాళ్ళ స్నేహితుల సహాయంతో అక్కడికి వెళ్ళి విశ్వాసంతో ఉన్నారు కాబట్టి లెగిచి ఇంటికి వచ్చేసారు. ఓకే, ఈరోజు మనం మెమరీ వర్స్ ఓకే, బానే కనిపిస్తుంది మాకు. నీకు రివర్స్ లో కనిపిస్తుందా? మాకు బానే కనిపిస్తుంది. నీ విశ్వాసమే నిన్ను రక్షించును, లూకా 7:50. ఓకే, ఇప్పుడు దీన్ని మనం యాక్షన్ మెథడ్ లో చేద్దాం పిల్లలు. నీ విశ్వాసమే నిన్ను రక్షించును, లూకా సువార్త 7:50. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చెప్పండి అందరు పిల్లలు. నీ విశ్వాసమే నిన్ను రక్షించును, లూకా సువార్త 7:50. ఓకే పిల్లలు, నాకు ఒక పజిల్ అర్థం కావట్లేదు పిల్లలు, మీరు ఎవరైనా నాకు హెల్ప్ చేయగలరా? చేస్తాం అక్క, ఒక పజిల్స్ అంటే ఇష్టం అక్క. చేస్తాం అక్క. టీచర్స్ ఎవరు చెప్పకండి, సిస్టర్స్ చెప్తారు. ఓకే, మిగిలిన వాళ్ళందరూ మైక్స్ ఆన్ చేసుకోండి. అక్క చూపిస్తున్న పజిల్ అర్థం కావట్లేదు అంటే కొంచెం హెల్ప్ చేయండి. ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నావు? కొంచెం స్ట్రైట్ గా పెట్టక్క, నుంచి అక్క. అక్కడ ఉన్న వర్డ్స్ కనిపించట్లేదు, దాని మీద ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. ఈ అనేది డౌన్ లెఫ్ట్ కార్నర్. చెప్పండి చెప్పండి. చెప్పండి, ఎవరు ఒక్కరు చెప్పండి, ఒక్కలే చెప్పాలి. ఎవరు? డానీ చెప్తున్నాడు. చెప్పు డానీ. నీ విశ్వాసము నిన్ను రక్షించు. నీ అనేది టాప్ లెఫ్ట్ కార్నర్, అది ఇట్లా తిప్పాలి. విశ్వాసం దాని పక్కన ఇక్కడ అన్నా. అంతే అంతే అంతే, నిన్ను ఇట్లా తిప్పాలి, నిన్ను రైట్ సైడ్. అంతే, రక్షించును సేమ్ అంతే, అది ఎలా ఉందో అంతే వచ్చి ఇక్కడ ప్లేస్ చేయాలి. లూకా అనేది మధ్యలో. వెరీ గుడ్ అక్క, అంతే అక్క. ఓకే, వెరీ గుడ్ డానీ అన్న, బాగా చెప్పావు. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ప్రే చేసుకొని ఏం చేసుకుందాం.
అందరు కళ్ళు మూసుకోండి. 1 2 ఒక ఫేస్ 3. కనిపించట్లా, కొంచెం కెమెరా పైకి అనండి. ఓకే ఓకే 1 2 3. ఏసయ్యా తండ్రి, మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన దేవా నీకే వందనాలు దేవా. ఈ లెసన్ మాకు మంచిగా అర్థం కావడానికి సహాయం చేసినందుకు నీకే వందనాలు దేవా. నీకే వందనాలు ఏసయ్యా. దీంట్లోని మంచి నీతిని మాకు అర్థం చేసినందుకు నీకే వందనాలు. ఇది విని వదిలేసే వాళ్ళగా ఉండకుండా దేవా, దీన్ని మేము మంచి పాడడానికి సహాయం చేయమని దేవా. నీ విశ్వాసం తను ఎక్కడైతే విశ్వాసంతో వచ్చి తను మంచిగా కోలుకొని ఇంటికి వెళ్ళాడు, అలాగే మేము నీ దగ్గరికి విశ్వాసంతో వచ్చేలాగా చూడమని, మీరే తోడుగా ఉండమని ఈ చిన్న ప్రజలు క్షమించి మనేసే నామం అడుగుతున్నాం తండ్రి. ఆమె 3 2 1. వెరీ గుడ్ ప్రిన్సీ, సూపర్, వెరీ గుడ్. కూర్చో, ఆ, కూర్చొని కెమెరా దగ్గర పెట్టుకో. ఓకే, ఓవర్ టు గ్లోరీ అక్క. ఓకే, వెరీ గుడ్ ప్రిన్సి, చాలా బాగా చెప్పావు. ఏది ప్రిన్సి కెమెరా? ఓకే, నువ్వు పిల్లలతో ఇంటరాక్ట్ అయిన విధానం చాలా బాగుంది. చాలా జోవియల్ గా స్టార్టింగ్ బాగా చేసావు. అయితే స్టార్టింగ్ లో బైబిల్ తెచ్చుకోమన్నావు కదా, బైబిల్ ఒకసారి చూపించుకున్నావు కదా, అప్పుడు పిల్లలందరూ మంచిగా అలర్ట్ అవుతారు, వాళ్ళ బైబిల్స్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. నేనే షాక్ అయిన, నా దగ్గర బైబిల్ లేదు, వెంటనే షెల్ఫ్ లోకి వెళ్ళి తీసుకొని వచ్చాను. సో అది మంచి పాయింట్. తర్వాత నీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా చాలా బాగుంది. ప్రిన్సీ, ఇది నువ్వు ఫస్ట్ టైమా లెసన్ చెప్పడం? సండే స్కూల్లో ఒకసారి చెప్పానక్క. ఓకే ఓకే, సరే. ఇది మంచి స్టార్టింగ్ అని చెప్పొచ్చు. అంటే ఏం తెలియకుండా ఇప్పుడే స్టార్ట్ చేసి చెప్తున్నావు కదా, దేవుడు ఇంకా నేను బలంగా వాడుకుంటాడు. సో నువ్వు అలానే ట్రై చేస్తా ఉండు, చెప్తా ఉండు, ఇంకెక్కువగా నేర్చుకుంటా ఉండు. ఇంకా నువ్వు కొన్ని నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, నీకు ఏదన్నా వర్డ్స్ హార్డ్గా అనిపించినప్పుడు వాటిని ఇంక నువ్వు 4-5 సార్లు ప్రాక్టీస్ చేయి. ఒకవేళ నీకు అది ఇంగ్లీష్లో తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు పక్షవాయువు గల రోగి, అది అక్కడ నువ్వు కొంచెం తడపడ్డావు కదా. సో నీకు పిల్లలకి నువ్వు చెప్పేటప్పుడు నువ్వు అక్కడ తడపడ్డావు అనుకో, అక్కకే తెలియదు అనుకుంటారు కదా. సో నువ్వు వాళ్ళకి చెప్పేటప్పుడు ముందు నువ్వు ఆ బైబిల్ చదువుతున్నప్పుడు నీకు ఏమన్నా కష్టమైన పదాలు అని అనిపిస్తే దాన్ని ఒక 3-4 సార్లు ప్రాక్టీస్ చేయి, ఓకేనా? అప్పుడు నీకు వచ్చేసింది. దాని తర్వాత లెసన్ ని ఫటాఫట్ 5-7 నిమిషాల్లో కంప్లీట్ చేసేసా. గ్లోరీ అక్క లాగా. అయితే అవును, నేను కూడా అప్పుడు అలానే చెప్పేదాన్ని. సో ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తే బాగుండు అనిపించింది. స్టార్టింగ్ లో ఏసై వచ్చాడు, అక్కడికి ప్రజలందరూ వచ్చారు, ఆ ఇల్లంతా గుమ్మిగూడు ఉంది, అలా కొంచెం స్టార్ట్ చేసి చిన్నగా చెప్తా ఉంటే బాగుండని అనిపించింది. ఇంకొంచెం నువ్వు టైం తీసుకోవచ్చు. నువ్వు మొత్తం టైం ఎంతసేపు చెప్పావు? 46 స్టార్ట్ చేసావు, 45 కల్లా ఎండ్ చేసినట్టున్నావు. 9 or 10 minutes చెప్పావు అంతే. ఇంకొంచెం టైం నువ్వు తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి అక్కడ సండే స్కూల్లో మనకు అరగంట, కొన్నిసార్లు 40 గంట సేపు కూడా టైం ఉండిద్ది. సో గంట టైంని నువ్వు 10 నిమిషాలు అలా చేస్తే మిగతా టైం అంతా పిల్లలు అరుస్తూ ఉంటారు, వాళ్ళు నువ్వు కంట్రోల్ చేయలేవు. అదే నువ్వు లెసన్ చెప్తే వాళ్ళని ఎంగేజ్ చేస్తా ఉన్నావు అనుకో, యాక్టివిటీ చూపిస్తాను, అప్పుడు వాళ్ళు ఎంగేజ్ అవుతారు కదా. సో అది ఒకటి గుర్తుపెట్టుకో. తర్వాత నువ్వు సాల్వేషన్ గురించి కొంచెం తక్కువగా చెప్పినట్టు అనిపించింది. అంటే విశ్వాసం గురించి చెప్పావు, దేవుడు స్వస్థపరచడం గురించి చెప్పావు, ఇంకా నువ్వు రక్షణ గురించి. అంటే మనం ఏ లెసన్ చెప్పినా దాన్ని మనం సాల్వేషన్ తో కనెక్ట్ చేయాలి. దేవుడు మనల్ని రక్షించాడు, మన పాపల నుండి విడిపించాడు అని దానికి కనెక్ట్ చేయాలని చెప్పారు కదా. సో ఆ పాయింట్ నువ్వు హైలైట్ చేయాలని అనిపించింది. అది నేను చెప్దాం అనుకున్నాను. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ ప్రిన్సీ. ఓవర్ టు శిరీష. టీచర్స్ చెప్పిన పాయింట్స్ ని రిపీట్ చేయకుండా ఇంకా కొత్త పాయింట్స్ ఏమైనా ఉంటే అవి యాడ్ చేస్తా ఉండండి, సరేనా? ఓకే, ప్రిన్సీ ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? 8th అక్క. ప్రిన్సీ ఇప్పుడు 8th క్లాస్ చదువుతుంది. ప్లస్ తనకి తెలుగు చదవడం అంతగా రాదు. బట్ ఎన్నిసార్లు చదివావు నువ్వు ఇది లెసన్? చాలా సార్లు చదివాను అక్క. ఓకే, ఎప్పటి నుంచి ప్రిపేర్ ట్రై చేస్తుంది. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నావు? ఎప్పుడైతే చెప్పారో అప్పుడు నుండి స్టార్ట్ చేశా. ఓకే, ప్రేయర్ చేసుకోవడం రోజు చేసుకుంటున్నాను అక్క. ఓకే, వెరీ గుడ్. నాకు తెలుసు తిను చాలా స్ట్రగుల్. మా చర్చ్ లో కొంతమంది పిల్లలు ఉన్నారు, తెలుగులో బైబిల్ చదవడం రాదు, ఓన్లీ ఇంగ్లీషే చదువుతారు.
సో వాళ్ళలో ప్రిన్సీ కూడా ఒకటి. సో ఇంగ్లీష్ లోనే నువ్వు చదవని నేను చెప్తాను, ఎందుకంటే వాళ్ళకి అదే కంఫర్టబుల్ గా ఉంటది కాబట్టి. బట్ ఇప్పుడు మనము సండే స్కూల్ చెప్తుంది తెలుగు పిల్లలే కదా అందరూ, సో వాళ్ళకి ఇంగ్లీష్ లో చెప్తే అర్థం కాదు కాబట్టి ఖచ్చితంగా మనం తెలుగు నేర్చుకోవడం, చదవడం, ఆ వర్డ్స్ పలకడం నేర్చుకోవాలి. బట్ నువ్వు చెప్పింది చూస్తే చాలా ఎఫర్ట్స్ పెట్టావు, నాకు అక్కడే అర్థమైంది. సో వెరీ గుడ్ ప్రిన్సీ. ఓవర్ టు శిరీష్ అక్క. ఓకే, వందనాలు ప్రిన్సీ. ఫస్ట్ బాగా వందనాలు. ఇంట్రాక్షన్ బాగా ఇచ్చావు. ఓకే, ఇంట్రాక్షన్ బాగా ఇచ్చావు. బాగా అంటే పిల్లల్ని ఫస్ట్ పోలియో అనగానే అక్క ఏంటి ఏదో కొత్త చెప్తుంది, మనం కూడా వేయించుకున్నాం అని పిల్లలు కొంచెం బాగా మన మన కాన్సన్ట్రేషన్ లోకి వచ్చేటట్లుగా మంచిగా తీసుకున్నావు ఇంట్రడక్షన్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి బైబుల్ రీడింగ్ వచ్చేసరికి 21 to 20, అంటే నువ్వు ఓన్లీ అధ్యాయం ఒకటే చెప్పావు, వచనం చెప్పలేదు. ఓకే, అయితే నువ్వేం చేయాలంటే వచనం కూడా చెప్పాలి. వచనము అది ఎక్కడ దాకా ఉందో కూడా చెప్పాలి. మిగిలిన టీచర్స్ కూడా చెప్తున్నాను ఏంటంటే అది ఎక్కడ వరకు ఉందో కూడా మనం చెప్పాలి. కొన్నిసార్లు అంటే జస్ట్ 46 నుంచి స్టార్ట్ అయితే 46 అలా చెప్తాం కదా, అలా కాకుండా మొత్తం అది ఎక్కడ వరకు స్టార్ట్ అయిందో కూడా చెప్పాలి. అదే స్టార్టింగ్ ఎండింగ్ చెప్పాలి. నెక్స్ట్ బైబిల్ రీడింగ్ చేసావు, బాగుంది. నెక్స్ట్ కొంచెం కెమెరా ఇంకొంచెం ఈసారి ఏంటంటే బ్లర్ గా లేకుండా మంచిగా పెట్టుకో, ఓకేనా? కొంచెం కొన్నిసార్లు ఏంటంటే బ్లర్ అయిపోతా ఉంది, కొంచెం మంచిగా పెట్టుకో. అదే ఓకే నాకు అక్క. కూడా గ్లోరీ అక్క అనిపించిన కట్టే కొట్టే తెచ్చే అంటారు చూడు, అట్లాగే అనిపించింది కొంచెం లెసన్. బాగా చెప్పావు, బాగా ట్రై చేసావు మంచిగా. అంటే తెలుగు వర్డ్స్ నీకు రాకపోయినా నీ కాన్ఫిడెన్స్ లెవెల్ కి అసలు సూపర్ అసలు. నెక్స్ట్ వాయిస్ మాడ్యులేషన్స్ అంటే నువ్వేంటంటే పాపం బాగా టెన్షన్ పడినట్టున్నావు, అవునా? టెన్షన్ పడ్డావు కదా. అవునక్క. ఈసారి బాగా ప్రేయర్ చేసుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. టెన్షన్ పడకు, చక్కగా అంటే ఏ సమయంలో ఎలా చెప్పాలి అనేది దేవుడే నీకు గ్రహింపిస్తాడు. వాయిస్ మాడ్యులేషన్స్ కూడా నీకు ఎలా ఇవ్వాలనేది అంటే ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి మంచిగా నువ్వు ట్రై చేసిన వాటిలో నువ్వు బెస్ట్ ఇచ్చావు. అయితే ఇంకొంచెం వాయిస్ మాడ్యులేషన్స్ కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈసారి మనందరం ఒక చర్చిలోనే చక్కగా, నువ్వేం భయపడొద్దు, ఓకేనా? ఎవరేమో అనుకోము, టీచర్స్ లాగా ఏమనుకోవద్దు, చిన్న సజెషన్స్ అలానే ఇస్తాం, ఓకేనా? అంతే. ఈసారి మంచిగా చెప్పు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డ్రెస్ కోడ్ కూడా బాగానే ఇచ్చావు. నాకు అనిపించింది ఏంటంటే విజువల్స్ లో నువ్వేంటంటే రెడ్ కలర్ ఉందనుకో, జస్ట్ దానిపైన దేంతో రాసావు? పెన్సిల్ తో రాసావా? పెన్ జస్ట్ ఏదో రాసావు. విజువల్స్ ఇప్పుడు అంటే విజువల్స్ తీసుకున్నప్పుడు నువ్వు మెమరీ అది వర్స్ రెడ్ పేపర్, మెమరీ వర్డ్స్ అనుకుంటా. మెమరీ వర్స్ రెడ్ పేపర్ మీద తీసుకుంది కదా. నువ్వు రాసిన కలర్ ఏంటి మామూలుగా? Sketch ఆ? పెన్ కలర్ స్కెచ్చా? బ్లాక్ స్కెచ్ అక్క. ఓకే, అయితే నువ్వు ఈసారి బ్లాక్ స్కెచ్ తోనే ఇంకొంచెం అంటే బ్లాక్ స్కెచ్ కానీ అంటే దాంట్లో బాగా కనబడే కలర్ తీసుకో, ఏదైనా వైట్ కలర్ కానీ అలా. అప్పుడు ఏంటంటే ఇంకొంచెం బాగా ఎఫెక్టివ్ గా కనబడతాయి. అయితే కొన్ని ఏంటంటే దానిలోనే ఇప్పుడు మాకు ఎలా ఉందంటే చూస్తుంటే అది బ్లాక్ అని అర్థం కావట్లేదు, అంటే నువ్వు ఒక్కసారే రాసావు కదా, అందువల్ల మాకు కనిపించట్లేదు. ఇంకొంచెం వేరే కలర్ కాంట్రాస్ట్ కొంచెం బాగా బ్రైట్ కనపడే కలర్స్ తీసుకో, బాగుంటది అప్పుడు. నీ అంటే విజువల్స్ కూడా బాగున్నాయి అన్ని. అదే వేరే కలర్ లో రాస్తే బాగుండనిపించింది. ఇంకొంచెం స్టోరీ మంచిగా ఇంకొంచెం అంటే ఎక్కువ చెప్పి పిల్లలకి ఇంకొంచెం చెప్పగలవు నువ్వు, ఓకేనా? టెన్షన్ పడవాకు, దేవుడు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. ప్రార్థన చేసుకో, ఈసారి మంచిగా ప్రిపేర్ అవ్వు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్, బాయ్. రాజీ. ఓవర్ టు రాజక్క. అందరికి వందనాలు. ప్రిన్సీ వందనాలు తల్లి. వందనాలు. వందనాలు. లెసన్ బాగా చెప్పావు, అంటే సూపర్ ఫాస్ట్ అన్నమాట. బట్ కాన్సెప్ట్ ఏది చెప్పాలనుకున్నా అది చెప్పావని అనుకుంటున్నాను. బాగుంది. అయితే విజువల్స్ కూడా బాగున్నాయి. మోస్ట్లీ ఎలా అంటే విజువల్స్ ఇంకా నేను మొత్తం మీరు ప్రింట్అవుట్ తీసి కలరింగ్ చేసినవే కదా? అవునక్క. బై హ్యాండ్ చేసినవి అయితే ఇంకా బాగుంటాయి.
ఓకే, బై హ్యాండ్ మనం అవి చేసి ఆ, ఒక పరుపుని, రియల్ పరుపు, చిన్న పరుపు తెచ్చి లేదంటే చిన్న మంచం తయారు చేసి ఉమ్, ఇల్లు లాగా పెట్టేసి అలా ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటది అనమాట. అలా ట్రై చేయండి. ఇంకా టీచర్స్ అప్కమింగ్ ఎవరైనా చెప్తున్నా, మోస్ట్లీ ఇది ఈజీ వే, ఇది కూడా హార్డ్ వర్కే. మీ ఏజ్ కి అసలు 8th క్లాస్ అంటే ఐ డోంట్ నో హూ ఈస్ గాడ్, నాకు అసలు ఆ ఏజ్ లో దేవుడే తెలియదు. మీరైతే అసలు లెసన్లు చెప్పేస్తున్నారు, ఇది నిజంగా దేవునికి మహిమ. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ ఫర్ దట్. అయితే ఏంటంటే విజువల్స్, అదే అలా మీరు ఓన్ గా బై హ్యాండ్ చేసిన అయితే ఇంకా బాగుంటది. ఓకేనా, ఇంకొంచెం మంచిగా ఆలోచించండి. అసలు ఓకే నీ ఏజ్ కి చాలా గ్రేట్ ఇలా చెప్పడం. ఓకేనా, అసలు పైగా మీకు ఇంగ్లీష్ తెలుగు రాదంట, ఇంగ్లీషు అయినా చెప్పారంటే ఇంకా గ్రేట్ అన్నమాట. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. నాకు కూడా చెప్పినవన్నీ ఫాలో, ఇంకా కొత్తగా ఓకే ఏం లేదు. అక్క. థ్యాంక్ యూ. ఓకే ప్రిన్సీ, సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా 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 బాగా చెప్పావు. క్లాస్ తీసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70,000. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా చెప్పావు. ఎందుకంటే వీళ్ళందరూ నా కళ్ళ ముందు పెరిగిన పిల్లలు. నేను సండే స్కూల్ చెప్పాను చిన్నప్పటి నుంచి. సో వీళ్ళు ఇప్పుడు సండే స్కూల్ చెప్పే స్థాయికి ఎదిగారంటే నేను చాలా సంతోషంగా ఉన్నా. సో ప్రిన్సీ, చాలా బాగా చెప్పావు. అక్క వాళ్ళు చెప్పిన పాయింట్స్ అని తీసుకో. నువ్వు ఇదే ఫైర్ నీలో బర్న్ అవుతూ ఉండాలి ఎప్పటికీ, సరేనా? ఎక్కడ తగ్గకూడదు. ఇంకా ఇంకా నువ్వు దేవుని కోసం మంచి కార్యాలు చేస్తూ ఉండాలి. దేవుడు నేను బలపరుస్తారు. ఓకే, నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలనని దేవుడు చెప్పాడు కదా. సో చాలా మంది మా వయసుకు వచ్చిన వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నారు. ఓకే, సో నీ ఏజ్ ఇప్పుడు ఎంత? 8th క్లాస్ అంటే మేబీ 13 years ఏమో కదా. సో 13 years లో అవునక్క. ఇంత కాన్ఫిడెంట్ గా నువ్వు లెసన్ చెప్తున్నావు అంటే చాలా ఇంకా నీ ముందు చాలా వర్క్ ఉంది. చిన్న వయసులోనే దేవుని కొరకు నువ్వు గొప్ప కార్యాలు చేయడానికి నీ ముందు చాలా లైఫ్ వెయిట్ చేస్తుంది. సో దేవుడు నేను ప్రిపేర్ చేస్తున్నారు. ఓకేనా, సో దేవుని కొరకు బలంగా నిలబడాలి. నువ్వు ప్రతిరోజు బైబిల్ ఇంకా ఎక్కువగా చదువుతా ఉండు. ఓకే, సో అవన్నీ నీకు అర్థమవుతాయి. అప్పుడు నువ్వు పిల్లలకు చెప్పగలుగుతావు. ఓకే, సో చాలా బాగా చెప్పావు. ఇంకా విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. నువ్వు వెనకాల కార్డ్బోర్డ్ అతికిచ్చావు కదా. అతికిచ్చానక్క. ఏం అతికిచ్చావు చూపించు ఒకసారి. నార్మల్ అలాగా ఏదో ఒకటి బుక్స్ అతికిస్తే అవి గట్టిగా ఉంటాయి. వెరీ గుడ్, చాలా బాగా, చాలా బాగుంది వర్క్. అయితే నువ్వు ఆ వైట్ కలర్ చూపించు ఆ విజువల్ ఒకసారి. అక్కడ వైట్ కలర్ గా కాకుండా ఏదో ఒక కలర్ వేసేయచ్చు ఆ గోడలకి. ఓకేనా, ఏదో కలర్ వేస్తే నీట్ గా ఉంటది. పైన రూఫ్ అంతా బ్రౌన్ కలర్ వేసేయచ్చు. ఆ వైట్ కలర్ లేకుండా ఏదో కలర్ తో కవర్ చేసేయచ్చు. ఓకే, సో బాగుంది ఓకే కలర్, అక్క. బాగుంది. ఈసారి కాదు ఇంకొంచెం కాదు, ఒక్క నిమిషం. అక్కడ ప్రిన్సీ ఆ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఆ ఇమేజ్ కాకుండా అటు సైడ్ 4 sides నీకు వైట్ పేజ్ కొంచెం కనిపిస్తుంది, దాన్ని కట్ చేసేయచ్చు కూడా. కట్ చేసి ఆ రూమ్ ఒక్కటి ఉంచి ఆ రూమ్ లో నువ్వు కలర్ వేసేయచ్చు. అప్పుడు నీకు ఇమేజ్ ఇంకా బాగా కనిపిస్తుంది. అవును, బాగుంది. ఓకే అక్క. అపర్ణ హోమ్ చాలా మంది ఇమేజెస్ వేరుగా చూసాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తున్నారు. బాగుంది, అందరూ ఒకేలా కాకుండా. సో అక్క చెప్పినట్లు 3D టైప్ లో కూడా మనం చిన్న చిన్నవి చేస్తే అది ఇంకా బాగుంటది. ఓకే, సండే స్కూల్స్కి వెళ్తున్నప్పుడు మీరు అలా ట్రై చేయండి. ఏదైనా ఒకటి చిన్నది అలాంటివి చేయండి మీ ఓన్ గా. ఆన్లైన్ ప్రింట్అవుట్స్ కాకుండా ఏదైనా ఒక్కటి చిన్నది ఏదైనా అలా మీరు ట్రై చేస్తే పిల్లలకి బాగుంటది. సో వెరీ గుడ్ ప్రిన్సీ, సూపర్. తర్వాత నువ్వు ఇలాగా నేను లెసన్ ప్రిపేర్ అవడానికి ఒక 20 points రాసుకోమన్నాను. అలా ఏమైనా రాసుకున్నావా? రాసుకున్నానక్క. చూపించగలవా? వై, వాట్, వెన్, పాయింట్స్ అలాగా హౌ, ఆ పాయింట్స్ చెప్పాను, రాసుకున్నావా అలాగా? ఏదైనా ఆ పేపర్ ఉందా నీ దగ్గర? స్కూల్లో ఉందక్క. అవునా, ఓకే. తర్వాత ఒకసారి ఫోటో తీసి పెట్టి సంఘటనల క్రమము అందరు రాస్తున్నారు. భాగ్య అండ్ పూజిత, మిమ్మల్ని కూడా అడుగుదాం అనుకున్నా. సంఘటనల క్రమం రాసారా భాగ్య? అంటే ఏ రోజు ఏది చెప్పాలి అదే కదా అక్క? ఈ రోజు చెప్పిన లెసన్ గురించే నేను లెసన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 20 points లాగా రాసుకోమని చెప్పాను కదా. 14 points రాసుకోమన్నావు కదా అక్క? WH క్వశ్చన్స్, వై, వాట్, వెన్, హౌ క్వశ్చన్స్ ప్లస్ క్రాస్ గురించి, సాల్వేషన్ గురించి రాసుకోమని చెప్పా. అంటే కొన్ని సైడ్ హెడ్డింగ్స్ లాగా పెట్టుకొని రాసుకున్నాను అక్క వైట్ పేపర్ మీద. ఓకే,
సో ఖచ్చితంగా మీరు రక్షణ అక్క నీ గురించి వాయిస్ వినిపించట్లేదు అక్క. ఓకే రక్షణ గురించి, మార్మన్స్ గురించి, తర్వాత అక్క సువార్త. నీ వాయిస్ వినిపించట్లేదు అక్క. ఇక్కడ ఏదో అయింది. భాగ్య నీ నెట్ ప్రాబ్లం అనుకుంటా చూడు. ఓకే, సో ప్రతి చోట మీరు గాస్పుల్ గురించి, సాల్వేషన్ గురించి ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాలి. ఓకేనా ప్రిన్సీ, నీకు ఇది పెరుగుతూ ఉండగా తెలుస్తుంది ఎక్కడ ఇన్వాల్వ్ చేయాలి అంటే ఇప్పుడే కొంచెం అర్థం కాకపోవచ్చు. సరేనా, మనం పెరుగుతూ ఉండగా, నేర్చుకుంటూ ఉండగా, బైబిల్ చదువుతూ ఉండగా, మార్మన్స్ అనుభవంలోకి మనం వెళ్ళి యేసు ప్రభు యొక్క అది నిజంగా మనం తెలుసుకున్నప్పుడు, ఆ రక్షణ అనుభవం మనకు వచ్చినప్పుడు అప్పుడు మనం ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా, సాల్వేషన్ గురించి, గాస్పుల్ గురించి చెప్తాము. ఈ లోపు నువ్వు ఇలానే చెప్తానికి ట్రై చేస్తూ. ఓకేనా, లెసన్ ప్లానింగ్. ఓకే, సో ఓకే వెరీ గుడ్, సూపర్ సూపర్ ప్రిన్సీ. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ తో మనం ఎండ్ చేసుకుందాం. రాజీ అక్క లాస్ట్ ప్రేయర్ చేద్దాం. ఓకే, ప్రేయర్ చేసుకుందాం. 1 2 3. మహోన్నతుడం ఆగనుడు అయిన తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ప్రిన్సీ కూడా నాయన లెసన్ చెప్పడానికి మీరు చూపించిన కృపకే వందనాలు. నాయన నా బుద్ధిహీనత, నా బలహీనతని మొదటిగా క్షమించండి, కృప చూపించండి. మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాకు ఇచ్చిన ఈ బాధ్యతని బట్టి. అయ్యా, ఈ సండే స్కూల్ కార్యక్రమం ఎంతో గొప్పని ప్రభా. ఎంత చిన్న వయసులో ఈ పిల్లలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. పాపానికి, లోకానికి ఇప్పటి నుంచే దూరంగా ఉంటూ నీ నామానికి మహిమకరంగా ఈ బిడ్డలందరూ ఎదగడానికి సహాయం చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని, మళ్ళీ మేము కలుసుకునేంత వరకు మీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి కృప చూపించమని, రేపటి నుంచి చెప్పబోయే లెసన్స్ లో కూడా మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్. ఆమేన్. అందరికీ వందనాలు టీచర్స్, అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు. అందరికి వందనాలు. బాయ్ బాయ్, టాటా, వందనాలు. వందనాలు, వందనాలు. బాయ్ బాయ్. బాయ్. టాటా, సీ యూ. రేపు ఎవరు? షారోన్ అండ్ సువచలక్క, రెడీగా ఉండండి. బాయ్ షారోన్. ఓకే కదా, రేపు రెడీ కదా నువ్వు?